హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ రోజు వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా చూడు అనే పదంతో వాక్యాలు ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కొన్ని ఉదాహరణలు ఏంటంటే, మేడం ఇక్కడ చూడండి నేను ఇల్లంతా శుభ్రంగా కడిగేశాను అని అరబిక్లో ఎలా చెప్పాలి, లేదా మేడం ఇది పగిలింది నేను కావాలని పగలగొట్టలేదు అని అరబిక్లో ఎలా చెప్పాలి, లేదా మనం వంట చేసినప్పుడు మేడం ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో అని ఎలా అడగాలి, లేదా ఏదైనా పని చేసినప్పుడు మేడం బాగుందా అని మేడంని ఎలా అడగాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు ఉపయోగపడినట్టయితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న వాక్యాలు ఏంటో చూసేద్దాం. చూడు ఈ పదాన్ని ఇంగ్లీష్లో లుక్ లేదా సీ అని అంటారు. రెండు పదాలు ఉపయోగిస్తారు ఇంగ్లీష్లో. అదే అరబిక్లో షూఫ్ అని మగవారికి, షూఫీ అని ఆడవారికి చెప్తారు. చూడు అని చెప్పడానికి షూఫ్ అని మగవారికి, షూఫీ అని ఆడవారికి చెప్తారు. అతన్ని చూడు, అతను పనిలో చాలా చురుగ్గా ఉన్నాడు, లేదా అతను పనిలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే షూఫా. షూఫా అంటే అతన్ని చూడు అని అర్థం. హువా వాయిద్ షాతర్ బిల్ షుగల్. హువా వాయిద్ షాతర్ బిల్ షుగల్ అంటే అతను పనిలో చాలా చురుగ్గా చాలా యాక్టివ్గా ఉన్నాడు అనే అర్థమైతే వస్తుంది. ఇక్కడ షూఫా అంటే చూడు, అతన్ని చూడు అని అర్థం. హువా వాయిద్ షాతర్ అంటే అతను చాలా చురుగ్గా ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్ తెలివిగా ఉన్నాడు. బిల్ షుగుల్ అంటే పనిలో అని అర్థం. ఇక్కడ బిల్ అంటే లో అని అర్థం వస్తుంది. బిల్ అంటే లో అని అర్థం. లోపల అని చెప్పడానికి దాఖల్ అని అంటారు, లో అని చెప్పడానికి బిల్ అని అంటారు. షూఫా హువా వాయిద్ షాతర్ బిల్ షుగుల్ అని అంటారు. ఇక్కడ చూడు నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, చాలా బాగుంది. లేదా ఇక్కడ చూడు నేను నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను, చాలా బాగుంది. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ముందుగా ఇక్కడ చూడు అని చెప్పాలంటే షూఫ్ హినీ. షూఫ్ హినీ అంటే ఇక్కడ చూడు అని అర్థం. అన జీప్ తిలక్ హదియా వాయిద్ హల్వా. అన జీప్ తిలక్ హదియా వాయిద్ హల్వా. షూఫ్ హినీ అన జీప్ తిలక్ హదియా వాయిద్ హల్వా అని అంటారు. ఇక్కడ అన అంటే నేను, జీప్ తిలక్ అంటే నీ కోసం తెచ్చాను, హదియా అంటే గిఫ్ట్ లేదా బహుమతిని హదియా అని అంటారు. వాయిద్ హల్వా అంటే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది అని చెప్పడానికి వాయిద్ హల్వా అని అంటారు. షూఫ్ హినీ అన జీప్ తిలక్ హదియా వాయిద్ హల్వా అని అంటారు. ఇటు చూడు ఈ గౌను చాలా బాగుంది, లేదా ఈ డ్రెస్ చాలా బాగుంది అని అరబిక్లో ఎలా చెప్పాలంటే ముందుగా ఇటు చూడు అనడానికి షూఫ్ హినీ అని అంటారు. ఇక్కడ చూడు, ఇటు చూడు ఈ రెండు పదాలకి కూడా ఒకదాన్నే ఉపయోగిస్తారు. అదేంటంటే షూఫ్ హినీ అనే పదాన్ని ఉపయోగిస్తారు అరబిక్లో. హల్ ఫుస్తాన్ వాయిద్ హల్వా అంటే ఈ గౌను చాలా బాగుంది లేదా ఈ డ్రెస్ చాలా బాగుంది అనే అర్థంలో ఇలా చెప్తారు. ఇక్కడ హల్ అంటే ఈ ఈ ఒక్క లెటరే వస్తుంది. హాదా అంటే ఇది, హల్ అంటే ఈ అని అర్థం. హల్ ఫుస్తాన్ అంటే ఈ గౌను అని అర్థం. వాయిద్ హల్వా అంటే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది అనే అర్థంలో ఇలా చెప్తారు. వాళ్ళు వేసుకునే బట్టలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరైతే ఉంటుంది. ప్యాంటుని బంతలోన్ అంటారు, షర్టుని కమీజ్ అంటారు, అలాగే బనియన్ ఫానీలా అంటారు, గౌన్ని ఫుస్తాన్ అని అంటారు. షూఫ్ హినీ హల్ ఫుస్తాన్ వాయిద్ హల్వా అని చెప్తారు. మేడం చూడండి నేను ఇల్లు మొత్తం క్లీన్ చేశాను, ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది. ఈ వాక్యాన్ని మేడంతో ఎలా చెప్పాలంటే ముందుగా మేడం ఇటు చూడండి అని చెప్పాలంటే మేడం షూఫీ. మేడం షూఫీ లేదా మామా షూఫీ అని అంటారు. అన నద్దఫ్ తల్బెయిత్ కుల్లు. అన నద్దఫ్ తల్బెయిత్ కుల్లు అంటే నేను ఇల్లు మొత్తం శుభ్రం చేశాను, నేను ఇల్లు మొత్తం క్లీన్ చేశాను అని చెప్పడానికి అన నద్దఫ్ తల్బెయిత్ కుల్లు అని చెప్తారు. అల్హేన్ వాయిద్ నదీఫ్ అంటే ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది. అల్హేన్ వాయిద్ నదీఫ్ ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది. మామా షూఫీ అన నద్దఫ్ తల్బెయిత్ కుల్లు అల్హేన్ వాయిద్ నదీఫ్ అంటే మామ చూడండి నేను ఇల్లు మొత్తం క్లీన్ చేశాను, ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది అనే అర్థంలో మీరు ఇలా చెప్పొచ్చు. మామా షూఫీ అన నద్దఫ్ తల్బెయిత్ కుల్లు అల్హేన్ వాయిద్ నదీఫ్ అని అంటారు. చూడు మేడం ఇది పాడైంది అని ఎలా చెప్పాలంటే షూఫీ మేడం హద ఖర్బాన్. షూఫీ మేడం హదా ఖర్బాన్ అని అంటారు. లేదా షూఫీ మామా హద ఖర్బాన్ అని అంటే ఇది పాడైంది అనే అర్థంలో చెప్తారు. ఒకవేళ మీరు బాబాతో చెప్పాలంటే షూఫ్ బాబా హద ఖర్బాన్ అని చెప్పొచ్చు. చూడు మేడం ఇది బాగుందా లేదా, ఏదైనా వస్తువు కానీ ఏదైనా వంట గురించి కానీ మనం మేడంతో ఇది బాగుందా లేదా అని అరబిక్లో ఎలా అడగాలంటే షూఫీ మేడం హద జైన్ వల్లలా. షూఫీ మేడం హద జైన్ వల్లలా అంటే ఇది బాగుందా లేదా అనే అర్థంలో ఇలా అడుగుతారు. ఒకవేళ మీరు మామా అని పిలిస్తే షూఫీ మామా హద జైన్ వల్లలా అని అడగండి. ఒకవేళ బాబాని అడగాల్సి వచ్చినప్పుడు షూఫ్ బాబా హద జైన్ వల్లలా.
మగవాళ్ళకి షూఫ్ అని అనాలి, ఆడవాళ్ళకి షూఫీ అని అనాలి చూడు అని చెప్పడానికి. ఇక్కడ వల్ల అంటే లేక అని అర్థం వస్తుంది. బాగుందా లేక లేదా అనే అర్థంలో జైన్ వలల్లా అని అంటారు. మేడం ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో. ఇది వంటల గురించి. మనం ఏదైనా వంట చేసినప్పుడు దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో మేడంని అడగాలంటే మేడం దోగిష్వయ్య మిల్క్ జైన్ వలలా, మేడం దోగిష్వయ్య మిల్క్ జైన్ వలలా అంటే మేడం కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో అనే అర్థంలో ఇలా చెప్తారు. వంటలు చేసే వాళ్ళకి వంట చేసేంతసేపు వంట చేస్తారు, కానీ వాళ్ళు తిని మళ్ళీ ఖాళీ ప్లేట్ రిటర్న్ వచ్చేసరికి కూడా వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది, ఈరోజు వంట ఎలా ఉందో అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు మామ దూగిష్వయ్య మిల్క్ జైన్ వల్లలా అంటే మేడం కొద్దిగా టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో అనే అర్థంలో ఇలా చెప్తారు. మేడం ఇది పగిలింది, నేను కావాలని పగలగొట్టలేదు, లేదా బాబా ఇది పగిలింది, నేను కావాలని పగలగొట్టలేదు అని అరబీ వాళ్ళతో ఎలా చెప్పాలి. అరబీ ఇళ్లలో ఎక్కువ శాతం గాజు సామానే ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కోసారి చేయి జారి బై మిస్టేక్లో కింద పడి పగిలిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో వాళ్ళకి మనం ఎలా చెప్పాలంటే ముందుగా మేడంతో చెప్పాల్సి వచ్చినప్పుడు మేడం హాదైన్ కస్సర్ అన్న మా కసర్తా మూ కస్ది, మేడం అదైన్ కస్సర్ అని మా కసర్తా మూ కస్ది అంటే మేడం అది పగిలింది, నేను కావాలని పగలగొట్టలేదు, ఉద్దేశపూర్వకంగా పగలగొట్టలేదు అనే సందర్భంలో ఇలా చెప్తారు. ఒకవేళ బాబాతో చెప్పాల్సి వచ్చినప్పుడు బాబా అదైన్ కస్సర్ అని మా కసర్తా మూ కస్ది అని చెప్పండి. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.